అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టతను విందాం. ఆషాఢ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. వేదాలను పంచమవేదమైన మహాభారతాన్ని పురాణాలను మనకు అందించి ఆర్షవాంగ్మయానికి మూలపురుషుడైన వ్యాస మహర్షి ఈ పౌర్ణమి నాడే జన్మించాడు. అందుకే ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా పేరు పొందింది. వ్యాసుడు జగద్గురువు కనుక ఈ వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. ఈ రోజున వ్యాస భగవాను పూజించడం మన అందరి విధి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఇతులకు వ్యాస పూజ తప్పనిసరి అని స్మృతులు పేర్కొంటున్నాయి. ఈ వ్యాస పౌర్ణమి పర్వాన్ని మొదటగా ఆదిశంకర్ల వారే ఏర్పరిచారని చెబుతారు. సాంప్రదాయ వేద ఆగమ విద్యాలయాల్లో ఈ రోజున గురు పూజను నిర్వహించి గురువుల్ని పండితులను సత్కరిస్తారు. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.